అన్న ఇప్పుడే చూశాను శ్రీరంగ నీతులు సినిమా అయితే చాలా చాలా బాగుంది. నిజంగా టైటిల్ తగ్గట్టే అసలు సినిమాలో ఎన్ని లైఫ్ స్టోరీలు చూపించారంటే 3 లైఫ్ స్టోరీలు జరుగుతుంటాయి కంటిన్యూగా. ఇది ప్రతి ఒక్క యూత్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. పెద్దోళ్ళు, పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మెసేజ్లు ఉన్నాయి. ఒక లవర్ గురించి కానీ, ఒక యూత్ ఎలా చెడిపోతున్నారు కానీ, ఒకళ్ళు సక్సెస్ఫుల్గా ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా చూపించారనమాట. అసలు ఆ లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్ అయితే నిజంగా పిక్చర్ పీక్స్ అనమాట. గూస్ బంప్స్ వస్తాయి, అంత ఎమోషనల్గా ఉంటుంది. సో తనికల భరణి క్యారెక్టర్ కానీ, చాలా కామెడీ సీన్స్, సుహాస్ గారి కామెడీ కానీ, విరాజ్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి సినిమా వస్తుంది ఈ వారంలో అయితే. అందరూ తప్పకుండా చూడండి. మ్యూజిక్ పరంగా, కామెడీ పరంగా, మెసేజ్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి థియేటర్లో శ్రీరంగ నీతులు. అన్న సినిమా చూసినాం. అన్న సినిమా మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది. అసలు ముగ్గురు క్యారెక్టర్ చూస్తుంటే ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. ఒక హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. సినిమా చూసినా మనకి ఎట్లా అంటే ఒక డిఫరెంట్గా ఉంది. ప్రతి హీరో తీసుకున్నా కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒక తనకలపల్లి కానీ, ఒక హీరోయిన్ కానీ చూసినా కూడా మనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. అంటే సీన్ మనం చూసినా కూడా మనకు ఇలాంటి సీన్ చూసినా కూడా చాలా కూల్గా ఉంది. ఈ సినిమా మాత్రం డిఫరెంట్ ఉంది. ఈ ఇచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొడతాని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఇప్పుడే శ్రీరంగ నీతులు అనే మూవీ చూసినాం బ్రో. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ విరాజ్ అన్న అండ్ ఈ అమ్మాయి ఇద్దరి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళ రియల్ ఎమోషన్స్, ఫ్యామిలీ మీద ఉన్న ఇంపార్టెన్స్ అండ్ ఒక ట్రూ లవ్ చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. నార్మల్గా అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇందులో అయితే మామూలు చూపించలేదు వీళ్ళిద్దరితో. ఈ అమ్మాయి యాక్టింగ్ సూపర్ చేసింది. ఆమె రోహిణి శర్మ మస్తు యాక్ట్ చేసింది. ఇంకా ఎట్లా సుహాస్ అన్న తెలుసు అందరికి, మామూలుగా ప్రతి మూవీ ఎక్స్ట్రీమ్గా చేస్తాడు. ఫన్ బాగుంది బ్రో. అంటే డైలాగ్స్ లోనే ఫన్ ఉంది ఎక్కువ. స్పెషల్గా కామెడీ కొన్ని సీన్లు అయితే కామెడీ ఉంది సపరేట్గా. నాకైతే బాగా నచ్చింది. ఆ ఫన్ పటాకులో చేసిన ఒక యాక్టర్ బ్రో అయితే చాలా బాగా చేసిండు. అండ్ రత్నం అన్న బాగా నీ అమ్మ నిజంగా వీడు కొట్టే నిజంగా ఒక కుర్రోడ్ లెక్క ఎంత రియాలిటీగా యాక్ట్ చేసిందంటే ఆ గడ్డము ఇవన్నీ నాకైతే చాలా నీట్గా రియాలిటీగా అనిపించింది. నాకైతే ఫుల్ ఆ క్యారెక్టర్ వస్తున్నప్పుడల్లా ఒక డాడీ కొడుకు మీద ఎంత ప్రేమ చూపిస్తాడు అనేది చూపించింది భయ. నిజంగా డాడీ కొడుకు ఎట్టు పోయినా ట్రావెల్ అవుతుంటాడు. అదే పోలీస్ స్టేషన్ పోయినా, బయటకు పోయినా, అదైతే చాలా బాగా అనిపించింది కొడుకు నాన్నల ప్రేమ. సో నాకైతే బాగా నచ్చింది బ్రో శ్రీరంగ నీతులు. డైరెక్టర్ అన్న నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. మంచి ఒక కంచరపాలెం లాంటి స్టోరీ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీరంగ నీతులు అంటే ఓన్లీ నీతులే ఉంటాయి అనుకున్నానా, కానీ ఒక ఆడియన్స్ కి ఏం కావాలో అవన్నీ ఉన్నాయన్న. లవ్ స్టోరీ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, మనం ఇక చిల్లర చేసే బాయ్స్ ఎలా చేస్తారో ప్రతి ఒక్కటి బాగుందన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే అన్ని వర్గాల ఆడియన్స్ ని కవర్ చేసి తీసిన సినిమా అన్న. అసలు తనికెళ్ళ భరణి గారు అసలు ఆయన వచ్చి కొన్ని చెప్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ ఒక ముగ్గురు న్యాచురల్ స్టార్స్ అని చెప్పుకోవచ్చు అన్న. వాళ్ళ అంటే చాలా న్యాచురల్గా చేస్తారన్న ప్రతి మూవీలో. దీంట్లో దానికి మించి చేశారని చెప్పుకోవచ్చు. సుహాస్ గారు మొన్ననే కలర్ ఫోటో బ్లాక్ బస్టర్ కొట్టిండు అన్న. ఆ ఎనర్జీనో దీంట్లో పెట్టిండు అనుకుంటా అన్న. చాలా బాగా చేసిండు. అండ్ ఈ క్యారెక్టర్ అన్న స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయిందన్న. అంటే ఒక చెడిపోయే యూత్ ఎలా ఉంటారో దాన్ని బాగా చూపించారన్న. అండ్ తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ కానీ ప్రతి ఒక్కటి అంటే సరిదిద్దుకోవాలి అనే కొడుకుని వాళ్ళ నాన్న పడే తపనని చాలా బాగా చూపించారన్న. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అమ్మాయి అన్న హీరోయిన్ అసలు అందాల ముద్దుగుమ్మ అని చెప్పుకోవచ్చు. రుహానీ శర్మ అంట. నేను అనుష్క శర్మ అనుకున్నా చూసిన తర్వాత, కానీ చాలా బాగా చేసింది అన్న. యాక్టింగ్ మాత్రం టాలీవుడ్కి ఫస్ట్ మూవీ అనుకుంటా. ఆయన చాలా న్యాచురల్గా చేసింది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క నాలాంటి అబ్బాయి చాలా అంటే చాలా కనెక్ట్ అవుతాడన్న. డైరెక్టర్ గారు మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న. అంటే జరుగుతున్న దాన్ని బట్టి తీశారు మూవీ. సో తప్పకుండా బ్లాక్ బస్టర్ రేపటి నుంచి హౌస్ఫుల్ అవ్వాలని కోరుకున్నా. శ్రీరంగ నీతులు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా చెప్తున్నా. అంటే ఏ సినిమా ఏది చూసినా కానీ ఏదో సింగిల్ మెసేజ్, ఒక మెసేజ్ ఉంటుంది. కానీ ఈ సినిమా అలాంటి సినిమా కాదన్న. ఈ సినిమాలో చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయన్న. చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక లవ్ స్టోరీ అవని, ఒక ఆ స్టోరీ అవని, ఒక చెడిపోయే స్టోరీ అవని, ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఆ ఫాదర్ సన్ రిలేషన్ కానీ అవన్నీ చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారన్న డైరెక్టర్ గారు. నాకు చాలా బాగా నచ్చింది. మన విరాజ్ అన్న క్యారెక్టర్ అన్న మామూలు క్యారెక్టర్ కాదు. మన విరాజ్ అన్న క్యారెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ నిజంగా అరే మనల్ని మనం అలా చూసుకోవచ్చు అన్న. అలా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన కార్తిక్ అన్న అయితే ఇచ్చి పడేసిండన్న. మామూలుగా చేయలేదు కార్తిక్ అన్న. నిజంగా యాక్టింగ్ చేసినట్లయితే అనిపించలేదు. యాక్టింగ్ అతను నిజంగా రియల్గా అలానే ఉంటాడు అని మాత్రం అలా అనిపించింది. సుహాస్ అన్న తెలిసిందే కదా, మన సుహాస్ అన్న అయితే ఇచ్చి పడేసిండు.
ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు చేస్తూనే పోయిండు అన్న. మన హీరోయిన్ రోహాని శర్మ గారి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఫస్ట్ ఆమె అందం అన్న, ఆమె అందానికి ఫిదా అయిపోయినా నేనైతే. ఆమె అందం కోసమైనా సినిమాలో చూడాలి, నిజంగా మామూలు అందం కాదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నేను ఈ సినిమా చూడండి, పక్కా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయన్న. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికాను, లవర్ లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడాలన్న శ్రీరంగ నీతులు. డోంట్ మిస్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే శ్రీరంగ నీతులు సినిమా చూసి వస్తున్నా. ఇది మనం చాలా వెటకారంగా చెప్పవచ్చు, శ్రీరంగ నీతులు చెప్తున్నాం ఏంద్రా అంటారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా 3 క్యారెక్టర్లు భయ్యా. 3 క్యారెక్టర్లు కూడా నిజంగా ఎంత అంటే 3 క్యారెక్టర్లు కూడా ఇంపార్టెన్స్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సార్ ఎవరు మన ప్రవీణ్ గారంట, ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా మాత్రం. ఈయన క్యారెక్టర్ అయితే కార్తిక్ అన్నంట, ఈయన క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా అవసరం. ఎందుకంటే బ్యాగ్లో మొక్కలు పెంచాలి అన్న దాని మీద ఈయన బాగా రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు. మొక్కలు బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. నిజంగా నాకైతే మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది సినిమా చూసి. ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్లు ఉంటాయి, ఎందుకో ఏదో తెలియదు, కానీ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక వెల్యుయేషన్ ఇచ్చారు, విలువ ఇచ్చారు, చాలా అంటే బాగా చూపించారు. అండ్ తర్వాత తనిఖీల భరణి గారు స్టోరీ చెప్తా ఉంటే సినిమా రన్ అవుతుంటుంది. ఆయన డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమాని చూడాలి, ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దామని అనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. శ్రీరంగ నీతులు మూవీ ఎక్సలెంట్ ఉంది. మూవీ ఒక 3 కైండ్ ఆఫ్ లైఫ్ స్టోరీస్ ఎక్సలెంట్ ఉంది. స్టోరీ ఒక యూత్ మెసేజ్ ఉంది. ఓ లవ్ స్టోరీలో పెయిన్ ఎట్లా ఉంటుంది, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చినట్టు ఉంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. స్టోరీని బాగా తీసుకెళ్ళి, రొటీన్గా ఉన్నా కూడా స్టోరీని బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఎగ్జాక్ట్గా అంటే ఒక ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ కూడా కనెక్ట్ అవుతుంది బాగా. మూవీ మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ కామెడీ కూడా జనరేట్ అవుతుంది, ఫన్ కూడా జనరేట్ అవుతుంది. మూవీ ఎక్సలెంట్ ఉంది. ఓ ఫాదర్ సన్ బాండింగ్ ఉంది. లవ్లో ఎట్లా పెయిన్ ఎట్లా ఉంటుంది అది కూడా చూపించారు బాగా డిఫరెంట్గా, బాగా మన కరెంట్ అయ్యేలా చూపించారు. ఓ మెసేజ్ ఉంది, ఒక మొత్తుగా బానిస అవుతే ఎట్లా ఉంటుంది, సమాజం ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు. బాగుంది. సుహాస్ గారు ఉన్నారు, విరాజ్ గారు ఉన్నారు, కార్తిక్ గారు ఉన్నారు. 3 క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్ రియాలిటీగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది పోయా, ఎక్సలెంట్. కంపల్సరీ వెళ్ళి చూడండి, మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి చూడండి. కంపల్సరీ బాగుంది మూవీ. ఎక్సలెంట్ ఉంది పోయా, బాగుంది మూవీ అయితే. ఆయన ఇప్పుడే శ్రీరంగ నీతులు సినిమా చూశాను. సినిమా అయితే అసలు మామూలుగా ఏం చెప్తా, 3 హీరోయిన్స్ కాదు, 3 హీరోస్. సుహాస్ అన్న, మన విరాజ్ అన్న, మన కంచరపాలెం తీసి బ్రో. సినిమా అయితే అసలు మామూలుగా ఏం చెప్తా, ఒక మంచి సినిమా. ఇలాంటి సినిమాలు అర్థంగా వస్తాయి అంతే. ఇంకేం జరుగుతుంది సినిమాలు చూస్తుంటాం మనము. సినిమా స్టోరీ అయితే మనము మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వస్తే మీకు అర్థమవుతుంది. సినిమా అయితే మామూలుగా ఏదైనా 3 హీరోస్, ఒక హీరోయిన్. మన హీరోయిన్ అయితే మామూలుగా లేదు. సినిమా మాత్రం మన ప్రతి స్టోరీను అలా ఆ క్యారెక్టర్ బట్టి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ మొత్తం సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసి ఉంటాయి. సినిమా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. సినిమా అయితే మన కంచనపాలెం ఆయన ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో అయితే గంజా క్యారెక్టర్. సినిమా అయితే ఆయన యాక్టింగ్ చేసిందా అలాగే జీవం చేసిందా అనిపించింది. ప్రతి ఒక్కరు నా విరాజ్ అన్న కానీ, మన సుహాస్ అన్న కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్కి వచ్చి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది నాకు. అంటే చాలా సినిమాలు లవ్స్, రొమాన్స్ ఇవే ఉన్నాయి, కానీ దీంట్లో ఒక మంచి మెసేజ్ అన్న. తండ్రికి కొడుకు మధ్య ఉన్న సంబంధము, అంటే వాళ్ళ సంబంధం, అనుబంధం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్కు కొందరు అంటే గంజాయికి వీటికి వాటికి అలవాటు అవుతారు, కానీ గంజాయి కాకుండా మన ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు చాలా కొత్త స్టోరీ తీసుకొచ్చి నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టోరీలో కార్తిక్ రత్నం గారి యాక్టింగ్ మాత్రం కిరాక్ అని చెప్పుకోవచ్చు బ్రో అసలు. ఎందుకంటే చాలా సినిమాలు ఇస్తాను, దీంట్లో అయితే కొత్తగా అనిపించింది. అండ్ మన సుహాసన్ యాక్టింగ్ కూడా, ఎందుకంటే న్యాచురల్గా కలర్ ఫోటో నుంచి ఇప్పటివరకు కూడా న్యాచురల్గా వేసి నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైతే మిస్ కాకుండా నా సినిమా అయితే చూడండి, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు.